దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఏ విషయంలోనూ చింతపడకుడి అనే మాట మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వైద్య నివేదిక అనుకూలంగా లేకపోయినప్పుడు, లేదా ఉద్యోగం కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు అది అసాధ్యంగా కూడా అనిపించవచ్చు. అయితే అది ఎలా సాధ్యమవుతుందో అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నారు. ఆందోళన వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సహాయం కోరమని ఆయన చెబుతున్నాడు. మన ప్రార్థన వినయంతో కూడిన మనవిగా ఉండాలి. అంటే, దేవా, నాకు నీవు అవసరం, నేను నా సొంత శక్తితో దీన్ని ఎదుర్కోలేను, నీ మంచితనం, కరుణ, కృప మీదనే నేను ఆధారపడుతున్నాను అని ప్రార్థించాలి. ఒకసారి ప్రార్థించి నీ భారాన్ని దేవునికి అప్పగించిన తర్వాత ఇక చింతించడం మాని కృతజ్ఞతతో కూడిన మనస్తత్వంలోకి రావాలి. నీవు విశ్వాసంతో, కృతజ్ఞతతో దేవుణ్ణి సమీపించు. ఎందుకంటే దేవుడు నీ కోసం యుద్ధం చేస్తున్నారు. ఆయన నీ జీవితానికి తన పరిపూర్ణమైన ప్రణాళికను నెరవేరుస్తున్నారు. దేవుని అతీతమైన జ్ఞానమునకు మించిన సమాధానం నీ హృదయాన్ని నింపుతుంది. ఇప్పుడు నీవు వైద్య చికిత్స పొందుతున్నప్పటికీ, ప్రియమైన వారిని కోల్పోయినప్పటికీ, లేదా ఎవరైనా నీకు అన్యాయం చేసినప్పటికీ ఆ సమాధానం నీతోనే ఉంటుంది. అప్పుడు ప్రజలు నిన్ను చూసి, నీవు ఎందుకు ఆందోళన చెందటం లేదు, ఎంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు అని అడుగుతారు. అప్పుడు నీవు, నా సమాధానం ఈ లోకం నుండి వచ్చింది కాదు, అది నా పరలోకపు తండ్రి నుండి వచ్చిన వరం అని చెప్తావు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మా జీవితంలో వచ్చే ప్రతి ఆందోళన కన్నా నీవు గొప్పవానివని, నాకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నావని మీకు మా కృతజ్ఞతలు. మా అవసరాలన్నింటినీ మీ సన్నిధికి తీసుకుని వచ్చి వాటిని మీ చేతుల్లో ఉంచగలమని మీకు వందనములు. మీరు మా కోసం యుద్ధం చేస్తున్నారని తెలుసుకొని మీ అతీతమైన సమాధానాన్ని మరియు విశ్రాంతిని మేము కోరుకొంచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.